బ్రేకింగ్ చూస్తున్నాం. వరుస విమాన ప్రమాదాలు వరకు పుట్టిస్తూ ఉన్నాయి. విమాన ప్రయాణాలంటేనే ఈ ప్రమాదాలు గుర్తొస్తూ ఉన్నాయి. సో మీరెవరైనా విమాన ప్రయాణాలకు సంబంధించి రీసెంట్ గా చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కామెంట్ చేయండి. ఇన్ని వార్తలు విన్న తర్వాత అందులో కూర్చోగానే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఎవరైనా తిరుపతికి విమాన ప్రయాణం బుక్ చేసుకున్నారా? ఆల్రెడీ మీ ఫ్లైట్ బుకింగ్స్ కన్ఫర్మ్ అయ్యాయా? అయితే డెఫినెట్గా ఈ వార్త మీరు వినాల్సిందే. హైదరాబాద్ నుంచి తిరుపతి వైపుగా వెళ్ళేటువంటి అలియన్స్ విమాన సంస్థలో సంబంధించినటువంటి ఒక విమానం సాంకేతిక లోపంతో హైదరాబాద్ నుంచి టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే సాంకేతిక లోపం గుర్తించారట. సో వెంటనే గాల్లో కాసేపు పాటుగా అలా చక్కర్లు కొట్టి మళ్ళీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు పైలట్. అయితే ఆ సమయంలో విమానంలో 67 మంది ప్రయాణికులు ఉన్నారు. సో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అవడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు, ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతి వైపు వెళ్లాల్సినటువంటి అలియన్స్ విమాన సంస్థకు సంబంధించినటువంటి అలియన్స్ విమానం సో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. టేక్ ఆఫ్ అయింది. ఇక్కడ చాలా సేఫ్గా అప్పటి వరకు చెకింగ్స్ జరిగాయి. ప్రయాణికులంతా లోపల కూర్చొని ఉన్నారు. ఇక రెడీగా ఉంది. టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయినటువంటి కొద్దిసేపట్లోనే సాంకేతిక సమస్యను గుర్తించారట. ఇక గాల్లో ఎగురుతూ ఉండగానే సాంకేతిక సమస్యను గుర్తించినటువంటి ఆ పైలట్ కొద్దిసేపు పాటుగా గాల్లోని చక్కర్లు కొట్టాడు. ఆ తర్వాత ఏటీసీకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఏటీసీ క్లియరెన్స్తో మళ్ళీ హైదరాబాద్లో సేఫ్గా ల్యాండ్ అయింది. 67 మంది ప్రయాణికులతో వెళ్ళినటువంటి ఆ విమానం ఒక్కసారిగా సాంకేతిక లోపం కారణంగా గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. సో ప్రయాణికులంతా కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఏదేమైనా వరుస విమాన ప్రమాదాలు బయటికి వెళ్తేనే అసలు ఏం జరుగుతుందోనని చెప్పి ఆందోళన వ్యక్తమవుతోంది. సో విమాన ప్రయాణాలంటేనే ప్రమాదాలు గుర్తుకు వస్తున్నాయి. సో రీసెంట్ డేస్గా చాలా ఇటువంటి విధంగానే ఫ్లైట్ సంబంధించి గాల్లోకి లేచిన తర్వాత ఇటువంటి ప్రమాదాలు జరిగాయి. సో ఇటువంటి సాంకేతిక లోపాలు గుర్తించారు. సో అటువంటి దాంట్లో టెక్నికల్ ఇష్యూస్ చాలా ప్రధాన కారణంగా ఉన్నాయి. సో ఆ టెక్నికల్ ఇష్యూస్ కారణంగానే ఇటువంటి ఘటనలు ప్రజలంతా కూడా గాల్లో ఉండగా ఇలా చక్కర్లు కొట్టడాలు, గాల్లో ఉండగానే కొంత ఆందోళన గురవడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఏదేమైనా ఎలియన్స్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ఆ విమానం హైదరాబాద్ నుంచి వెళ్తున్నటువంటి ఆ క్రమంలో టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని నిమిషాల్లోనే సో హైదరాబాద్లో మళ్ళీ తిరిగి ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. పైలట్ చాకచక్యతతో దాన్ని ఆ సాంకేతిక లోపాన్ని గుర్తించి వెంటనే ఏటీసీకి సమాచారం ఇచ్చారు. ఏటీసీకి సమాచారం ఇచ్చి మళ్ళీ దాన్ని సేఫ్గా ఇక ల్యాండ్ అయ్యే ప్రయత్నం చేశారు. సో ఇది తిరుపతి వెళ్ళవలసి ఉంది. తిరుపతి నుంచి వెళ్లకుండానే మళ్ళీ మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే మళ్ళీ నిలిపివేశారు. సో ఆ ప్రయాణికులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దర్శనాల కోసం వెళ్ళేవారు ఉన్నారు. చాలామంది ఇతరత్ర ఫంక్షన్స్ లేకపోతే ఇతరత్ర వాళ్ళ వ్యక్తిగత విషయాలపైన వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ విమానం ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తి మళ్ళీ ల్యాండ్ అవ్వడం పైన తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతానికి వారందరినీ కూడా వేరే విమానాల ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామని అక్కడ విమానయాన సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్తున్నట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషియా, సో ప్రజెంట్ తిరుపతికి వెళ్ళవలసినటువంటి ఈ విమానం సాంకేతిక లోపం కారణంగా తిరిగి మళ్ళీ అక్కడే ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. కాసేపు పాటుగా గాల్లోనే చక్కర్లు కొట్టింది. సో ప్రస్తుతం ప్రయాణికుల రియాక్షన్ ఏంటి? ఈ విమాన ప్రయాణానికి సంబంధించి ప్రమాదాలు అనేటువంటి ఒక పర్యాయ పదంగా కనబడుతోంది. అప్డేట్స్ ఏంటి ఈ విమానానికి సంబంధించి? ఎస్, కంటిన్యూస్ గా ప్లేన్ క్రాషెస్ అనేవి జరుగుతున్నాయి. ఏదైతే హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ఫ్లైట్ ఒక వైపు టెక్నికల్ గ్లిచ్ వల్ల కూడా అది టేక్ ఆఫ్ తీసుకున్న కొద్దిసేపటికే కూడా మళ్ళీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం జరిగింది. దాంట్లో పైలట్ కూడా వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అలర్ట్ అయిపోయి దాదాపు ఈ ప్యాసింజర్స్ అంతా కూడా ఆన్ బోర్డ్ 67 మెంబర్స్ ఉన్నారంటూ కూడా సమాచారం. ప్రయాణికులందరూ కూడా పానిక్ అటాక్ అవ్వడము, వెంటనే వాళ్ళ ఆందోళన వ్యక్తం చేయడము. ఏదైతే ఈ మధ్యకాలంలో తరచూ ప్లేన్ క్రాషెస్ అనేవి కూడా తరచూ జరుగుతున్నాయి. అంటే హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళే ఫ్లైటే కాకుండా అనేక చోట్ల ఆల్ ఓవర్ ఇండియా కానీ లేకపోతే వరల్డ్ వైడ్ కూడా ఈ మధ్య కాలంలో టెక్నికల్ గ్లిచ్ వల్ల కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొదట టెక్నికల్ గా చూసుకుంటారు, అన్ని విధాలంగా కూడా ఒక ప్లేన్ స్టార్ట్ చేసే ముందు కూడా టెక్నికల్ ట్రయల్ అనేది కూడా జరుగుతుంది. అది జరిగినప్పటికీ ఆ తర్వాతనే ఫ్లైట్ అనేది కూడా టేక్ ఆఫ్ చేస్తుంటారు. కానీ ఆల్రెడీ అదంతా చెక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ టెక్నికల్ గ్లిచ్ ఉండడం ఏంటి అనే ఒక
క్వశ్చన్ మార్క్ కూడా రేజ్ అవుతున్న పరిస్థితి. అంటే ఎక్కడ లోపం వస్తుందో కూడా తెలియాల్సిన విషయం. పైలట్ కూడా ముందు చెక్ చేసుకున్నాడు, ఆ తర్వాతనే టేక్ ఆఫ్ తీసుకున్న సమయంలో కూడా అతనికి టెక్నికల్ గ్లిచ్ రావడము, వెంటనే అతను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడము, 67 ప్యాసింజర్స్ ని కూడా కాపాడాడు అంటే అవుననే చెప్పొచ్చు. అదే కాకుండా అనేక విషయంలో అంటే జూలై 20 కూడా ఫ్లైట్ E6591 ఏదైతే తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుందో సేమ్ తిరుపతి నుంచి వెళ్తున్న ఫ్లైట్ ఇదైతే హైదరాబాద్ నుంచి తిరుపతి, కానీ అది మాత్రం తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుంది కూడా టెక్నికల్ గ్లిచ్ వల్ల కూడా టేక్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. అనేక రిటర్నింగ్ హైదరాబాద్ టు తిరుపతి, తిరుపతి టు హైదరాబాద్ వెళ్లే ఫ్లైట్స్ కూడా ఇటీవల కాలంలో ఒక దాదాపు 2-3 మాత్రం టెక్నికల్ గ్లిచ్ వచ్చిందని తెలుస్తుంది. ఇదే కాకుండా అనేక సార్లు గ్లిచెస్ రావడం, 67 ప్యాసింజర్స్ ఇవాళ కాపాడడం, అదే కాకుండా ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 కూడా క్లాష్ అవ్వడం, అహ్మదాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్ మనం ఇప్పటికీ మర్చిపోలేము. దాదాపు 260 మంది వ్యక్తులు ప్రజలు కూడా చనిపోవడం జరిగింది హాస్టల్లో కానీ లేకపోతే టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు సమయంలో. అదే కాకుండా వరల్డ్ వైడ్ లో కూడా ఎయిర్ ఫ్లైట్ 445 కూడా క్రాష్ అవ్వడం, అనేక ఫ్లైట్స్ కూడా క్లాష్ అవ్వడం. ఇప్పుడు దాదాపు ప్రజలందరికీ కూడా ఫ్లైట్ జర్నీ అంటే ఒక ఎక్సైట్మెంట్ ఇచ్చే జర్నీ, కానీ ఇప్పుడు మాత్రము పానిక్ సిచ్యువేషన్. అంటే ఫ్లైట్ లో వెళ్తే ఎక్కడ క్రాష్ అయిపోతుంది లేకపోతే ఇంకేమైనా జరుగుతుందేమో అన్న ఒక కోణంలో ఆ భయప్రాంతాలకు గురి అయ్యే సిచ్యువేషన్ లో ఉన్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. సో మొత్తం మీద వరుస విమాన ప్రయాణాలన్నిటి కూడా ప్రమాదాలు అనేటువంటి ఒక పర్యాయ పదాన్ని జోడించాలేమో. ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. సో ఒక్కసారి విమానం ప్రయాణాన్ని ప్రారంభించే ముందు అన్ని రకాలుగా క్రాస్ చెక్ చేస్తారు, మెయింటెనెన్స్ చూస్తారు, ప్రతిదీ కూడా ఆ మెషిన్ మొత్తాన్ని కూడా పరిశీలించి ధృవీకరించిన తర్వాతే ఫ్లైట్ స్టార్ట్ అవుతుంటుంది. కానీ గాల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ టెక్నికల్ సమస్యలు వస్తున్నాయంటే అక్కడ ఇన్స్పెక్షన్లో కూడా కొంత లోపం తలెత్తి ఉంటుందనేది ప్రయాణికుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. సో ప్రస్తుతానికి ఈ విమానం హైదరాబాద్ నుంచి తిరుపతి వైపుకు వెళ్ళవలసి ఉంది. సో అలియన్స్ ఎయిర్లైన్స్ సంబంధించిన విమానం ఇది. సో టేక్ ఆఫ్ అయినటువంటి కొద్దిసేపటికే ఇటువంటి ఘటన కారణంగా అంటే సాంకేతిక లోపాన్ని గుర్తించినటువంటి ఆ పైలట్ వెంటనే ఏటీసీ సమాచారం నుంచి కాసేపాటుగా గాల్లోనే చక్కర్లు కొట్టి ఆ తర్వాత సేఫ్గా ల్యాండ్ అయ్యాడు. సో నిజంగా ఇటువంటి విమాన ప్రయాణాలకు సంబంధించి ఇంకేమైనా ఉన్నాయని మనం పరిశీలిస్తే ఇండిగో విమానం తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళవలసిన ఇండిగో విమానం జూలై 20వ తేదీన ఎగ్జాక్ట్గా నెల రోజుల క్రితం సో అప్పుడు కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. సుమారుగా గాల్లో 40 నిమిషాల పాటుగా చక్కర్లు కొట్టింది. సో తిరుపతిలోనే మళ్ళీ తిరిగి ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. సో ఆ తర్వాత ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం హైదరాబాద్ నుంచి ఫుకెట్ వైపుగా వెళ్తోంది. సో థాయిలాండ్లో ఫుకెట్ బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో టేక్ ఆఫ్ అయినటువంటి 8 నిమిషాల తర్వాత ఒక టెక్నికల్ గ్లిచ్ని ఎదుర్కొన్నారు పైలట్. దీంతో గాల్లోనే చక్కర్లు కొట్టింది, మళ్ళీ శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఆ తర్వాత స్పైస్ జెట్ విమానం జూన్ 19 ఎగ్జాక్ట్ 2 months బ్యాక్. సో జూన్ 19లో కూడా తిరుపతికి బయలుదేరాల్సినటువంటి ఒక స్పైస్ జెట్ విమానంలో ఇటువంటి సాంకేతిక సమస్య తలెత్తి హైదరాబాద్లోనే గాల్లోనే చక్కర్లు కొట్టి మళ్ళీ అక్కడే ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ఇక లుఫ్తాన్సా విమానం హైదరాబాద్ నుంచి ఫ్రాంక్ఫర్ట్కు వెళ్ళవలసినటువంటి ఆ లుఫ్తాన్సా విమానయాన సంస్థ సంబంధించినటువంటి ఆ విమానం మే 21న సో అప్పుడు కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. గాల్లో చక్కర్లు కొట్టి మళ్ళీ అక్కడే ల్యాండ్ అయిపోవాల్సి వచ్చింది. సో ఇటువంటి విమాన వరుస ప్రమాదాలపైన ఇటువంటి సాంకేతిక సమస్యలపైన మీ అభిప్రాయం ఏంటి? విమాన ప్రయాణాలు రీసెంట్ డేస్లో మీరు చేశారా? సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? కామెంట్ చేయండి.